రైట్ డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని హైటెక్ సిటీ, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్ ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టగా శంషాబాద్ లోనూ భారీ వర్షం నమోదైంది. మరోవైపు సంగారెడ్డి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది. ముఖ్యంగా కొండాపూర్లో గంటన్నర వ్యవధిలోనే 8.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుంది. సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు రెడ్ అలర్ట్, హైదరాబాద్, ఖమ్మం, మెదక్, మేడ్చల్కు ఆరెంజ్ అలర్ట్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, సిద్దిపేట, జగిత్యాల, భద్రాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ. సదాశివపేటలో ఈదురుగాలులకు చెట్లు విరిగిపడ్డాయి. భారీ వర్షానికి శంషాబాద్ అతలకుతలమైంది. శంషాబాద్ ప్రధాన రహదారి చెరువును తలపిస్తుంది. బస్టాప్ సెల్లార్లోకి వరద నీరు చేరింది. శంషాబాద్ లో భారీ వర్షంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వర్షాల నేపథ్యంలో అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో అధికారులు అలర్ట్ గా ఉండాలన్నారు. పోలీస్, ట్రాఫిక్, మున్సిపల్, హైడ్రా, విద్యుత్, వాటర్ బోర్డు, ఇతర సంబంధిత శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు రేవంత్ రెడ్డి. అధికారులందరూ యుద్ధ ప్రాతిపదికన సమీక్షించి చర్యలు చేపట్టాలని తెలిపారు. నగరవాసులకు ఇబ్బందులు తలెత్తకుండా సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రెయిన్ ఫోర్కాస్టింగ్ ఆధారంగా రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తుగా టీమ్స్ మోహరించాలని సూచించారు సీఎం.
హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శైలజ అందిస్తారు. శైలజ, భారీ వర్ష సూచన అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణకైతే భారీ వర్ష సూచన ఉంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి హైదరాబాద్లో జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న జిహెచ్ఎంసీ పరిధిలో ఏవైతే ఉన్నాయో వాటిలలో కూడా ఎక్కువ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా మరి ఇటు ఐఎండీ అయితే చెప్తున్న పరిస్థితి. హైదరాబాద్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే 6 ప్రాంతాలకి కూడా ఇటు రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాము. ప్రధానంగా ఇటు ఫిలిం నగర్, అదేవిధంగా గచ్చిబౌలి, మాదాపూర్, చందానగర్ ఈ ఏరియాలలో కూడా భారీ వర్ష సూచన అయితే ఉంది. భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఏదైతే జిహెచ్ఎంసీ అధికారులు కూడా దీనిపై అలర్ట్ అయిన పరిస్థితి. ఎక్కడికక్కడ మ్యాన్హోల్ విషయంలో కావచ్చు, ఈ ట్రాఫిక్ విషయంలో కూడా కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు వీటిపై నిమగ్నమై ఎక్కడికక్కడ ట్రాఫిక్ మళ్లింపులు చేసిన పరిస్థితి. ఎక్కడైతే మెయిన్ గా 6 ప్రాంతాలలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా మరి ఇటు ఐఎండీ వెల్లడించిందో 6 ప్రాంతాల్లో కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇటు ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఈ 6 ప్రాంత వాసులు కూడా అక్కడి నుంచి వెళ్లే వాహనదారులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికక్కడ మనకి ఇట్లు రోడ్లపై కూడా చెట్లు విరిగి పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అదేవిధంగా మ్యాన్ హోల్స్ లో పడి కూడా చాలా మంది చనిపోయిన పరిణామాలు అయితే మనం గతంలో చూసాం. కాబట్టి వాహనదారులు కూడా తీవ్రంగా మరి ఇటు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా మరి ఇటు వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే ప్రధానంగా ఇటు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణకి కూడా భారీ వర్ష సూచన ఉంది. అదేవిధంగా ఇంతకు ముందుకు మనకు చూసుకున్నట్లయితే మధ్యాహ్నం సమయంలో కూడా ఇటు రానున్న 2 గంటల్లో కూడా భారీ వర్షం పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇటు ఐఎండీ వెల్లడించిన పరిస్థితి మనం చూస్తున్నాము. అనుకున్న విధంగానే మరి ఇటు హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో కూడా కొన్ని ప్రాంతాలు అయితే భారీ వర్షం పడిన పరిస్థితులు అయితే మనం చూస్తున్నాము. అదేవిధంగా మరి ఇటు తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇటు నల్గొండ, అదేవిధంగా కరీంనగర్, ఖమ్మం జిల్లాలకి కూడా ఇటు భారీ వర్షం పడే అవకాశం ఉంది. మరి ఈ వాసులంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా ఐఎండీ వెల్లడించిన పరిస్థితి మనం చూస్తున్నాము. రానున్న రోజుల్లో కూడా మరి ఇటు ఎల్నినో ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి ఎల్నినో ప్రభావం వల్ల కూడా వర్షం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాహనదారులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇటు దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా ఇటు ఐఎండీ సూచిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అదేవిధంగా ఇన్ని డేస్ అంటే ఎండల తీవ్రత కూడా బాగా ఉన్న పరిస్థితి అయితే మనం చూసాము. ఎల్నినో ప్రభావం కూడా బాగా ఉంటుంది. కాబట్టి ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు బాగా కురిసే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి కూడా ఇటు వాతావరణ శాఖ చెప్పింది అయితే మనం చూసాము. దానికి అనుగుణంగానే వర్షాలు కూడా భారీగా పడే అవకాశం ఉంటుంది రానున్న రోజుల్లో అని చెప్పేసి కూడా ఇటు ఐఎండీ అయితే వెల్లడించింది. అదేవిధంగా అనుకున్న రీతిలోనూ కూడా ఇటు భారీ వర్ష సూచన అయితే ఉంది అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ వెల్లడించిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఇంతకు ముందు కూడా ఇటు చాలా ప్రాంతాల్లో ఇటు జిహెచ్ఎంసీ పరిధిలోని చాలా ప్రాంతాల్లో కూడా వర్షం పడిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఎక్కడికక్కడ చెట్లు విరిగిపోవడం కావచ్చు, అదేవిధంగా మ్యాన్ హోల్స్ ఓపెన్ అవ్వడం కావచ్చు, ఇవన్నీ సమస్యలు ఎదురవుతున్న క్రమంలో ఇటు ఇండ్లకు వెళ్లే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వాహనదారులకి ట్రాఫిక్లు మళ్లించడం కావచ్చు, అదేవిధంగా ఇండ్లకు వెళ్లే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా ఇటు వాతావరణ శాఖ సూచిస్తున్న పరిస్థితి. రానున్న రోజుల్లో కూడా భారీ వర్షం పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. వరలక్ష్మి. రైట్ శైలజ, థ్యాంక్ యూ.